కాబట్టి ఆ ప్లేస్ని ఎక్కడి వరకు చూసినా కూడా ప్లేస్ అందుబాటులో లేకుంటే మన వరంగల్లో ఏవి జూనియర్ కళాశాలను ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఈ రికార్డుని సృష్టించాలంటే 300 ఎబో పైన ఉంటేనే మళ్ళీ ఈ రికార్డుకి పర్మిషన్ ఇస్తారు. మనకు వరంగల్లో కరాటే ఇదే మొట్టమొదటిసారి అన్నట్టు. యాకూబ్ సార్ ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పటికీ ఎవరికి ఇది ఈ వరల్డ్ రికార్డు సృష్టించలేదు. కాబట్టి దీన్ని మన వరంగల్లో చేయాలనేది మన టీవీ అశోక్ కుమార్ దీన్ని పర్యవేక్షించి ఈరోజు సార్ ఇంత ప్రోగ్రామ్ మాకి పర్మిషన్ ఇచ్చి కరాటే క్రీడాకారులు కూడా ప్రోత్సహించినందుకు మన టీవీ అశోక్ కుమార్కి మా కరాటే అసోసియేషన్ నుంచి ప్రత్యేక వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ప్రతి మార్షల్ ఆర్ట్స్ అనేది గవర్నమెంట్ స్కూల్లో కూడా సెల్ఫ్ డిఫెన్స్ భాగంలో ఇప్పుడు నేర్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లల్ని ఒక కళాకారునిగా ఒక క్రీడారంగంలో ఎదగాలంటే పేరెంట్స్ కూడా బాగా ఈ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. మేము నేర్చుకోకుండా కూడా పిల్లలు బాగా నేర్చుకోవాలి, మా పిల్లగానికి ఏదైనా ఒక క్రీడని తీసుకురావాలనే ఉద్దేశం ఉంటేనే ఇంతమంది క్రీడాకారులు ఈరోజు ముందుకు రావడం జరిగింది. పేరెంట్స్ కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టకుంటే మనం ఏ క్రీడను కూడా నేర్పించలేమన్నట్టు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే మన కరాటే పేరెంట్స్ మాకు ఇంత ముందుకు వచ్చి పిల్లల్ని నేర్పియాలి, మాకు అవకాశం లేదు కాబట్టి మేము నేర్చుకోలేదు, మా పిల్లల కన్నా మేము ఒక స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్ ముందుకు వచ్చి పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇప్పిస్తున్నారు. కాబట్టి మా కరాటే అసోసియేషన్ నుంచి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పేరెంట్స్కి అందరికీ. అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి భద్రాచలం, మనుగూరు, కొత్తగూడెం, హుజురాబాదు, కరీంనగర్, ఎందుకంటే మాది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఆర్గనైజేషన్ అయినప్పటికీ కూడా స్ట్రెంత్ ఎక్కువ ఉంటారు. కాబట్టి మనకు ఒక రికార్డు సృష్టించాలంటే మినిమం టార్గెట్ పెట్టిన 250 నుండి 300 లోపు ఉన్న విద్యార్థులతో మాత్రమే చేయాలి. కాబట్టి మాకు లిమిటెడ్ జిల్లాలను తీసుకొని ఈరోజు ఇది నాన్ స్టాప్ డెమో చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఈ రికార్డుని ఉద్దేశించి మన ఫిజికల్ డైరెక్టర్ గోపి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, ఈరోజు ముఖ్య అతిథి అయిన ఏసీపీ గారు శ్రీ నందిరామ్ నాయక్ గారు, ఒకసారి నందిరామ్ నాయక్ గారి గురించి మీకు ఒక విషయం తెలవాలి. ఫిట్నెస్ అంటే వారికి ప్రాణం. గివ్ యువర్ బిగ్ క్లాప్స్. వారిని నేను ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటారు. వారిని అప్పుడు ఎలా చూశానో, మా జిమ్ ఇనాగ్రేషన్కి వచ్చారు, మజిల్ పవర్ జిమ్ అని, దాంట్లో ఎలా ఉన్నారో సారు ఇప్పుడు అదే ఫిట్నెస్. వాట్ ఈస్ ద సీక్రెట్ సార్? రియల్లీ బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ సచిన్ అంటే మీ సీక్రెట్ ఏదో పిల్లలకు చెప్పాలి మీరు మాట్లాడేటప్పుడు. రియల్గా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలన్నా ఒక ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఈ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అంటే ఇట్ ఈస్ రియల్లీ ఛాలెంజింగ్. బిగ్ క్లాప్స్ వన్స్ అగైన్. యాక్చువల్గా ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, రికార్డ్ అంటేనే ప్రత్యేకత. దాంట్లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ని మన ముందుకు తీసుకొచ్చిన టీవీ అశోక్ గారు. వారి పేరే వారికి ఒక ప్రత్యేక నేమ్ ఉంది, అశోక్ గారు కాదు, టీవీ అశోక్. అంటే మన జిల్లాలో ఏ ప్రోగ్రామ్ చేసినా వారికి ఒక ప్రత్యేకత. కళలనే కాదు, వారు ఆల్ ఇన్ వన్. ఇప్పుడు మనం ఆల్ ఇన్ వన్ చదువుతాం, అన్నీ ఉంటాయి కదా, అలా A to Z అన్ని స్కిల్స్ ఉన్న ఏకైక వ్యక్తి జిల్లాలో. అతి పేరు ప్రఖ్యాతులు సంపాదించి బెస్ట్ టీచర్ అవార్డు, ఒక టీచర్ ఒకసారి నిలబడాలి సార్. రిటైర్ అంటే ఎవరైనా నమ్ముతారా వీళ్ళని? గివ్ అవర్ బిగ్ క్లాప్స్. రియల్లీ అన్న, ఇట్స్ ఏ గ్రేట్ ప్లెజర్ టు అవర్ వరంగల్. యువర్ ఫోకస్డ్ ఆన్ అవర్ ఎస్పెషల్లీ కరాటే ప్రోగ్రామ్ మీద చేయడం అనేది we feel very proud and thank you for giving this opportunity to the all kids and parents. Thank you. And అన్న కుమార్ అన్న గారు, కార్పొరేటర్ గారు, వారు మంచి స్పోర్ట్స్ ప్రేమికుడు. అదేవిధంగా ఇప్పుడు సార్ యువర్ గుడ్ నేమ్ చంద్రశేఖర్ గారు, వారు ఏమంటున్నారు, మీకు ఒక జస్ట్ ఒక సిగ్నల్ ఇస్తున్నారు మౌత్తోని. అది తెలుగు భాష కాదు, ఇంగ్లీష్ భాష, కరాటే భాష అంటే నాలెడ్జ్. కరాటేలో ఉన్న కే అనేది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ మీకు వస్తే మీ గుండెలో ఒక ధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే గుండెలో ధైర్యం ఉంటుందో కొండలను కూడా, అందుకనే స్వామి వివేకానంద గారు అంటారు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ దట్ యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అంటారు. అలానే ఎప్పుడైతే వారు చెప్పిన ఒకటే మాట, కొండలను పిండి చేయగలవు, ఆ పిండిని మళ్ళీ కొండ చేయాలి. అలాంటి ధైర్యాన్ని ఇచ్చే ఈ కరాటా విద్యను ఇంతసేపు మీతో చేయించినందుకు ఇక్కడ ఉన్న మాస్టర్స్ మరియు
దీని వెనుకాల ఉన్న మూల స్తంభాలైన పేరెంట్స్. ఈ రోజులలో సెల్ ఫోబియా, సెల్ డిసీజ్, సెల్ అనేది వాళ్ళ ప్రతి బాడీలో సెల్ ఉన్న మైండ్లోకి వెళ్ళిపోయి పిల్లల్ని చిన్న వయసులోనే నరాలను వాళ్ళను కంప్లీట్ గా రాంగ్ వే, నెగిటివ్ థింకింగ్ మరియు స్ట్రెస్ అనేది మైండ్లోకి వెళ్ళిపోయే ఈ రోజులలో అద్భుతంగా ఇలాంటి ఒక తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడం అనేది రియల్ గా వండర్ఫుల్. నానా చిన్నారులు ఇక్కడ ఎవరెవరైతే కూర్చున్నారో బాగా గుర్తుపెట్టుకోండి. ఇవాళ శత్రువులు ఎవరు లేరు, ఆంగ్లేయులు ఇక్కడ లేరు. వాళ్ళు 200 సంవత్సరాల క్రితమే వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు, అది మీకు తెలియకుండా మీ సెల్ ఫోన్ లోనే ఉన్నాడు. దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మీ మేధస్సు పెరుగుతుంది. దాని 24 గంటలు దాని వెనుకబడి ఫైర్ గేమ్స్, రకరకాల WWF అన్నెసరీ థింగ్స్ చూస్తూ ఉంటే మీ మైండ్ అనేది రోజు రోజుకు క్షీణిస్తుంది, మీ నాలెడ్జ్ తక్కువైపోతుంది, మీ టైంను కిల్ చేస్తుంది, మీ పవర్ ను తగ్గిస్తుంది. ఫ్యూచర్ లో మిమ్మల్ని ఏమీ చేయని సామాన్యుల్లా అతి వీక్ పర్సన్స్ గా తయారు చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు సెల్ ని మీ భవిష్యత్తు కోసం ఉపయోగించండి. లేకపోతే మీ బాడీలో ఉన్న ప్రతి సెల్ను అది మిమ్మల్ని నాశనం చేస్తుంది, అతి సామాన్యులుగా మారుస్తుంది. కాబట్టి సెల్ కు గుడ్ బై చెప్పండి, కరాటేకి సెల్యూట్ కొట్టండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. పేరెంట్స్ కి ఒకసారి గట్టిగా క్లాప్స్. ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ గట్టి క్లాప్స్ కొట్టాలి. అదే మీరు ఇచ్చే గిఫ్ట్. ఎందుకంటే ఈ రోజులలో పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారంటే, సార్ మా పిల్లలు సెల్ ఫోన్, మా పిల్లలు ఇది, మా బ్యాడ్ హ్యాబిట్స్. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ కూడా సెల్ ఫోన్ తక్కువ చేస్తే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా తక్కువ చేస్తారు. 70% పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే కారణం ఎవరంటే, రీసెర్చ్ లో సైకాలజికల్ గా తేలింది ఏంటి అంటే 70% పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఆర్ డిస్కరేజ్మెంట్. వీలైనంత వరకు మీ పిల్లల్ని కంపేర్ చేయకండి ఎవరితోని. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ చేస్తారు, కానీ ఒక టైం వస్తుంది, ఆ టైంలో తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువైతారు, ఎక్కువ ఉన్న వాళ్ళు తక్కువైతారు. ఎందుకు అంటే జస్ట్ పేరెంట్స్ యొక్క ప్యాటింగ్, జస్ట్ ఎంకరేజ్మెంట్ ఉంటే పిల్లలు, ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుసు, సునీత విలియమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చంద్రమండలం నుంచి కిందికి వచ్చింది. 9 నెలలు ఏ విధంగా ధైర్యంగా ఉంది, కారణం ఏంది అంటే వినాయకుని బొమ్మ పట్టుకొని పోయిందా అంది. అలానే ఈ రోజు శ్రీరామనవమి మీ లోపల ఒక ధైర్యాన్ని నింపుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఇంకా ముఖ్య అతిథులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వారు కూడా ఈ ఒక సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మన గోపి సారు ఫిజికల్ డైరెక్టర్ ఎంతో అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు మా కరాటే అసోసియేషన్ నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మాకి TSP కళా నిలయం అంటర్ రోడ్లు ఉంటుంది. అది ఆ సారు కూడా మాకి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ప్రేమతోని, ఓన్ రిస్క్తోని సార్ గవర్నమెంట్ జాబు ఏఈగా చేసుకుంటూ మా కరాటే మనకు ఉన్న ప్లేస్లో వాళ్ళ సొంత ఇల్లుని ఒక రూమ్గా హాల్గా తయారు చేసి రెగ్యులర్గా అన్ని క్రీడాకారులను శిక్షణ ఇస్తున్నటువంటి మన సతీష్ సార్కు మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్.